తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా పడింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పాలిసెట్ పరీక్షను మే 17న నిర్వహించాల్సి ఉండగా మే 24న నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ రోజు తిరుమలను దర్శించుకున్నారు. దేవాంశ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కుటుంబ సమేతంగా గురువారం ఉదయం తిరుమల చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 2 రోజులుగా తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టంపై ప్రభుత్వం ఈ రోజు నుంచి సర్వే చేయనుంది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురుకు జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 17న సద్గురు తీవ్ర అనారోగ్యం పాలవడంతో వైద్య బృందం ఆయనకు ఆపరేషన్ చేసింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. అసలు వీడియో మరియు ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియోకు మధ్య వ్యత్యాసాన్ని తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసమే క్రియేటర్ స్టూడియోలో కొత్త టూల్ తీసుకువచ్చింది. హోలీ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. అమెజాన్ సేల్లో హానర్ X9B ఫోన్ ను 16% డిస్కౌంట్ తో 25,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే యాపిల్ ఐఫోన్ 13 పై 17% డిస్కౌంట్ తో 49,499కే సొంతం చేసుకోవచ్చు. జైపూర్లోని విశ్వకర్మలో ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని 5గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇంగ్లాండ్ కు చెందిన డేవిడ్ విల్లే టోర్నీ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు దూరం కానున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల డేవిడ్ విల్లే మొదటి మ్యాచ్లకు హాజరు కాలేకపోతాడని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టులో మరో మార్పు జరిగింది. దక్షిణాఫ్రికా యంగ్ పేసర్ క్వెనా మఫ్కాను జట్టులోకి తీసుకుంది. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ 17 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ను ఎంపిక చేసుకుంది. దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై 20 తగ్గి 60,790కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 20 తగ్గి 66,320 వద్దకు చేరింది. అలాగే కేజీ వెండిపై 100 తగ్గి 76,900కు చేరింది.